వీరులపాడు మండలం పరిధిలో పెద్దాపురం గ్రామంలో గురువారం నాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా నిమ్మల రాజేంద్ర ప్రమాణ స్వీకారం మహోత్సవం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది। ఈ వేడుకకు ఉమ్మడి కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య, కూటమి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నూతన చైర్మన్ నిమ్మల రాజేంద్రను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు। రైతుల పక్షాన సమర్థవంతంగా నిబద్ధతతో పనిచేయాలని ఆయనకు సూచించారు। కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు ఉంటుంది। నిమ్మల రాజేంద్ర 2019 నుండి 24 మధ్య వైసీపీ అరాచక పాలనలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు। గ్రామంలో 44 ఓట్లను అప్పటి పాలకులు అధికారం అడ్డుపెట్టి తొలగించినప్పటికీ రాజేంద్ర ధైర్యంగా న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయ పోరాటం చేసి ఆ ఓట్లను తిరిగి రాబట్టారు అని గుర్తు చేశారు। అంతేకాక ఎమ్మెల్యే సౌమ్య పెద్దపురం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు। ఎన్ఆర్జీఎస్ నిధుల కింద వేసిన సిమెంట్ రోడ్లు, రైతులకు మంజూరైన గోకులం షెడ్లు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామస్తులకు అందజేసిన సీఎం సహాయ నిధి చెక్కుల వివరాలను ప్రజలకు వివరించారు। గ్రామాభివృద్ధి, రైతు సంక్షేమం, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు। ప్రజల ఆశీర్వాదాలతో ఈ అభివృద్ధి కొనసాగుతుందని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి మోడల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హామీ ఇచ్చారు। కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోంది। అభివృద్ధి మరియు సంక్షేమ అనే రెండు కళ్ళతో కూటమి పాలన ముందుకు సాగుతోంది। అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది అని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘ సభ్యులు మరియు పెద్దాపురం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మరి ఈ రోజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు। రాజేంద్రకి, సతీరాయ్ గారికి, అదేవిధంగా చిన్నమ్మ గారికి చేయకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని ఏ విధంగా ఒక దాటిలో నడిపిస్తారో మనం చూస్తున్నామండి। సంవత్సరన్నర కాలంలోనే లక్షల కోట్ల అప్పులున్నా కూడా అదొక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారు। ఇటు అభివృద్ధి చూస్తే మన పెద్దాపురంలో చూస్తే సంవత్సరాల కాలంలోనే మనం దాదాపు 30 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, అవునా కాదండి? అదేవిధంగా నేను ప్రతిసారి పెద్దాపురం వచ్చిన ప్రతిసారి మన కాలనీ వాళ్ళు చెప్పే మేజర్ సమస్య ఆ బీటీ రోడ్ పూర్తి చేయండి, మేము తిరగలేకపోతున్నాం అన్నారు। మరి మేము చేసావా లేదా? సొసైటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథి మనందరి ప్రీతమ నేత సౌమ్యులు, నిగర్వి, మాజీ మంత్రి వర్యులు, ప్రస్తుత కేడీసీసీ చైర్మన్ గారైన నెట్టెం రఘురాం గారికి, వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు శ్రీను గారికి, మన ప్రీతమ నాయకులు వడ్డికొండ చంద్రమోహన్ గారికి, అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నిమ్మల రాజేంద్ర గారికి, సతీరాయ్ గారికి, ఇంజమూరి చిన్నమ్మయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు। అందరు బాగున్నారండి? చాలా సంతోషంగా ఉంది। ఒక మంచి కార్యక్రమం ద్వారా మీ గ్రామం రావటం నిజంగా పార్టీకి కష్టకాలంలో అండగా ఉంటే పార్టీ తప్పకుండా గుర్తుంచుకుంటుందని చెప్పి ఈరోజు రాజేంద్ర విషయంలో పార్టీ నిరూపించింది। చిన్న వయసులోనే మరి ఈ పదవి అనుభవించిన నిమ్మల రాజేంద్ర గట్టిగా మనందరం కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం। అదేవిధంగా సతీరాయ్ గారికి, చిన్నమ్మాయి గారికి కూడా మనస్ఫూర్తిగా మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేస్తున్నాం। రాజేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చిన్న వయసులోనే మరి పదవి అనుభవించారు। అదేవిధంగా మన కష్టకాలంలో చూస్తే అందరూ కూడా భయపడే రోజులు, బయటకు వస్తే ఏ కేసులు పెడతారు, ఏ విధంగా మరి అటు శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఏ విధంగా హింసించారో మనం చూసాం గత 5 సంవత్సరాలు। అదేవిధంగా అటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న యువకుడు బయటకు వచ్చి మరి ఇక్కడ పెద్దాపురంలో పార్టీకి ఏ విధంగా అండగా ఉన్నాడో, ముఖ్యంగా కేసులన్నిటిని కూడా పట్టుకొని ఎదురుగా నిలబడ్డాడు। అదేవిధంగా 40 మంది ఓట్లు తీసేస్తే ఏ విధంగా పోరాడి మళ్ళీ ఆ ఓట్లన్నీ కూడా చూసారు। అంటే ప్రతిదీ కూడా పార్టీ గుర్తుంచుకుంది తప్పకుండా। మరి ఇటువంటి కష్టపడే యువకులకి మరి
మేము అవకాశం ఇస్తే తప్పకుండా వారు పైకి వస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని పనులు అధిరోహిస్తారని చెప్పి కష్టపడే యువకులు ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు రాజేంద్రకి ఈ పని ఇవ్వటం నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా కష్టజీవి, ఏ పని అప్పగించినా కూడా మరి అది అయ్యేదాకా కష్టపడతాడు. అదేవిధంగా మంచి సబ్జెక్ట్, ఏ విషయాన్నైనా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు, దాని మీద పట్టు సాధిస్తాడు. కాబట్టి రాజేంద్ర, నీకు మంచి పదవి ఇచ్చావమ్మ. చిన్న వయసులో మీ నాన్నగారు నిమ్మల సత్యనారాయణ గారు 95 నుంచి 204 వరకు కూడా మరి దాదాపు 10 సంవత్సరాల సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. నాన్నగారి వారసత్వం ఈరోజు నువ్వు తీసుకున్నావు. నాన్నగారి కంటే మంచి పేరు నువ్వు తీసుకోవాలని మీరందరూ కూడా రైతులకు అండగా ఉండి ఈ సొసైటీకి మంచి పేరు తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని నడిపిస్తుందో, 5 సంవత్సరాలు ఏ విధంగా మన రాష్ట్రం బాధించబడ్డామో, అదేవిధంగా పరిపాలన పూర్తిగా పక్కన పడేసి కేవలం కక్షపూరిత వాతావరణాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో, వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యపరిచారో, మరి కోటి ఆశలతో ప్రజలు ఏ విధంగా ఎన్డీఏ కూటమి మీద ఆశలు పెట్టుకున్నారో, చంద్రబాబు నాయుడు గారి మీద ఆశలు పెట్టుకున్నారో, మరి 164 సీట్లతో ఏ విధంగా మరి ఎన్డీఏ కూటమి పట్టం చూపిస్తారని చెప్పే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా దాదాపు 8 గోకుల షెడ్లు మన గ్రామంలో నిర్మించాము. ఇవి కాక సూపర్ 6 పెన్షన్ పెంపదలు కానీ, మన తల్లికి వందనం కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ, మరి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మన ఆటో డ్రైవర్లకి మరి 10,000 ఇవ్వటం కానీ, 15,000 ఇవ్వటం కానీ, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అన్ని కార్యక్రమాలు కూడా మరి పెద్దాపురంలో మరి మా పార్టీతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఇచ్చామండి. కాబట్టి మళ్ళీ మేము చెప్తున్నాం, భవిష్యత్తులో ఇక్కడ రైల్వే లైన్ కూడా రాబోతుంది ఇటువైపు. అంటే మొత్తం రూపురేఖలన్నీ కూడా మారబోతున్నాయి బాబు గారి నాయకత్వంలో. అదేవిధంగా మోడీ గారి ఆశీర్వాదాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు, ముగ్గురు కూడా ఈరోజు రాష్ట్రం వేగవంతంగా పరిగెడుతుంది. అదేవిధంగా పదే పదే మేము చెప్పేది ఒకటే, క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది సైకో పరిపాలన. చూసా మన గత 5 సంవత్సరాలు ఏ విధంగా వ్యవస్థను నాశనం చేశాడు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలని పచ్చి నిజంగా ఏ విధంగా మార్చగలడో మనం చూసాం. కాబట్టి అటువంటి సైకోల్ పరిపాలన మళ్ళీ రాకుండా ఉండటమే మన లక్ష్యం. ఆ విధంగా రాకుండా ఉండాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మీకు అండగా ఉండే నాయకత్వానికి మీరు అండగా ఉండాలని మనందరి లక్ష్యం. మళ్ళీ భవిష్యత్తులో కూడా బాబు గారి నాయకత్వం కొనసాగితేనే మనం ఏదైతే ఆశిస్తామో ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించగలం. కాబట్టి మనందరం కూడా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉండాలి. ప్రధానమంత్రి సూర్య గారు అనేటటువంటి ఈ పథకం విస్తృతంగా ఇది అన్ని గ్రామాల్లో కూడా పెట్టాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని ప్రత్యేకించి ఒక స్పెషల్ డ్రైవ్ ఇస్తా ఉన్నారు. ఇది కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. మీ ప్రాథమిక సహకార సంఘం ద్వారా ఆ రకమైనటువంటి అప్లికేషన్లు వస్తే బ్యాంకు రుణ సౌకర్యం కల్పిస్తుంది. అది దాదాపు 10 సంవత్సరాల్లో తీర్చొచ్చు, ఆ ఇబ్బంది ఏమి లేదని. ఆ రకంగా మీకు ఈ యొక్క విద్యుత్ శక్తి బిల్లుల్లో వెసులుబాటు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే మీకు డ్రోన్లు కూడా సప్లై చేస్తాం. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వస్తూ ఉంది. ఈ వ్యవసాయం అనేటటువంటిది ఒక ఆధునికమైనటువంటి సాంకేతిక పద్ధతుల్లో చేయాలి అని మరి ప్రభుత్వం సంకల్పిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు. ఈ డ్రోన్ల ద్వారా ఈ పెస్టిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ వీటన్నిటిని కూడా మరి సులభంగా చేసుకునేటటువంటి ఏర్పాటు. ఇప్పటికే మనకి మరి శ్రామికులు దొరకటం లేదు. ఈ యొక్క రైతు రాజేంద్ర పదే పదే నేను రావాలని అడిగాడు. నిన్న వచ్చాడు, మళ్ళీ పొద్దున్నే నేను మంచం నుంచి లేవముందే ఫోన్ చేశాడు నాకు, ఏమైనా సరే మీరు రావాలండి. కానీ అమ్మా నేను వస్తాను, ఏం పర్వాలేదులే, ఏ టైంకైనా వస్తానులే నేనని భరోసా ఇచ్చాను. వచ్చాను, చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడే సౌమ్య గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే కష్టపడినటువంటి కార్యకర్తలకి గుర్తింపు ఇవ్వటంలో ఎప్పుడో గత 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనలో
విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో, అరాచక శక్తులకి నిలయమైనటువంటి ఆ పరిపాలనలో ఎదురొడ్డి నిలిచి ఈ గ్రామంలో పార్టీని కాపాడటానికి తాను శాయశక్తుల ప్రయత్నం చేసినటువంటి, మరి పోరాటం చేసినటువంటి నారాయణ గారు వేదిక మీద ఈనాటి మీ అందరి అభిమాన వ్యక్తి, గత దశాబ్ద కాలం పైబడి దాదాపుగా ఇది ఆమె 3వ దఫా, అంతేగమ్మా, 3వ దఫా పోటీ చేసి మీ అందరి ఆదరాభిమానాల చేత అత్యధికమైనటువంటి మెజారిటీ సాధించి మీ అందరికీ వాణి అవకాశాన్ని సంపాదించుకున్న సౌమ్య గారు, వారి తండ్రి గారు, నేను ఒకే దఫా, నేను ఎమ్మెల్యేని, వారి తండ్రి గారు తంగిరాల ప్రభాకర్ రావు గారు ఈ వీరులపాడు మండల పరిషత్ అధ్యక్షుడు. మేమిద్దరం, వసంత నాగేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్, ఆయనేమో మండల పరిషత్, నేనేమో ఎమ్మెల్యే. అంటే మేమిద్దరం ఆయన శిష్యులు అన్నమాట. ఆ రోజు మేమిద్దరం ఒకే మాట మీద ఉండేవాళ్ళం. నాగేశ్వరరావు గారు మధ్యలో మారిపోయినా మేము ఆ రోజున ఆయన ఎంత అడిగినా కూడా మేము ఎన్టీ రామారావు గారి పక్కనే ఉంటాం తప్ప మేము మరొక మాట లేదని చెప్పాం. అలాంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కుమార్తె, మీ అందరి ఆదరాభిమానాలు పొందిన శ్రీమతి సౌమ్య గారు. అలాగే వేదిక మీద ఈనాటి అధ్యక్షుడు, మీ పిఎస్సిఎస్ ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు పెద్దాపురం చూశాను. అక్కడి నుంచి కూడా నేను మీ ర్యాలీ వెనకే ఉన్నా. అక్కడి నుంచి అత్యంత కోలాహలంగా గ్రామం యావత్తు కూడా తోడ్కొని వచ్చి ఈ రోజున మరి ఆ యొక్క బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి చేసినటువంటి మరి మీ అందరికీ, అలాగే ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రుణాలు కూడా ఇస్తాం, అలాగే ఇళ్లు కట్టుకోవటానికి రుణం ఇస్తాం, ఇళ్ల రిపేర్ కి కూడా రుణాలు ఇస్తాం. అలాగనే మీ యొక్క ఎస్హెచ్జీలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 20 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది. వాళ్ళకు కూడా గ్రూపులకి 20 లక్షల రూపాయలు రుణాలు ఇస్తాం. ఇలాంటివి ఎన్నో ప్రతి బ్యాంకులో కూడా ఇచ్చేటటువంటి అవన్నీ కూడా ఈ రోజున దాదాపు 18 రకాల రుణాలని ఈ రోజున కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఇస్తుంది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. అలాగే మీ గ్రామంలో చాలా మేడలు కూడా మిద్దెలు కనపడతా ఉన్నాయి. పిఎం సూర్యఘర్ అనేటటువంటి పథకం వచ్చింది. అంటే ఏవైతే మీరు కరెంటు బిల్లు కడతా ఉన్నారో ఈ కరెంటు బిల్లుని సేవ్ చేసుకోవటానికి కూడా ప్రధానమంత్రి సూర్యఘర్ అనేటటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ ప్రకారం ఏమంటే మామూలుగా సామాన్యమైనటువంటి మధ్యతరగతి మరి వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబాల్లో ఒక 3 కిలోవాట్ల ఆ యొక్క సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే 2 లక్షల సుమారుగా 30,000 రూపాయలు అవుతుంది. అందులో 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. మిగిలింది బ్యాంకు రుణం ఇవ్వటం అనేది జరుగుతుంది. అది కనుక ఒకసారి మీరు కనుక పెట్టించుకున్నట్లయితే దాదాపు 25 సంవత్సరాల పాటు అది నిర్విఘ్నంగా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువ ఉత్పత్తి అయితే కరెంటు అది గ్రిడ్కి వెళ్తుంది, తక్కువ అయినట్లయితే మీకు మామూలుగా కరెంటు నుంచి తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అని అంటే మీకు గ్రామంలో ఒక 5 కుర్రవాళ్ళు తయారై వాళ్ళల్లో ఒకళ్ళు డ్రోన్ లైసెన్స్ కనుక తీసుకున్నట్లయితే దాదాపు 9.5 లక్షల రూపాయల డ్రోన్ ని కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు ఈ బ్యాంకు ద్వారా చేయబడుతుంది అనేది కూడా తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి ఒక నూతనమైనటువంటి ఆలోచనలతోటి గ్రామంలో మీరందరూ కూడా ముందుకు రండి. ఈ బ్యాంకు ఏ రకమైనటువంటి మరి రుణాలైనా కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు ఉంది. ఇలాంటి
మరి దానికి ఈ రోజున మరి ఒక యువకుడు ఉత్సాహవంతుడు ఈ రోజున పర్సన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన యొక్క సేవల్ని మీరు అందించుకోండి. నాకు పూర్తిగా మరి నేను అనుకుంటా ఉన్నా, ఎందుకంటే అతన్ని చూసిన దగ్గర నుంచి మాట్లాడిన దగ్గర నుంచి ఆయన గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి మీ అందరి కోసం, ఈ గ్రామం కోసం చేసినటువంటి ఆ కృషి ఏదైతే ఉందో రేపు ఈ గ్రామంలో పార్టీ బలోపేతానికి మరి అది నాంది అవుతుందనేది నేను అనుకుంటా ఉన్నా. ఆ రకంగా ఈ యొక్క ప్రాథమిక సహకార సేవా సంఘం నుంచి మీరందరూ కూడా లబ్ధి పొందండి అని కోరుకుంటూ, ఇకపోతే ఇక మనం ఆలోచించాల్సింది ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, అవతల ప్రతిపక్షం ఏం చేస్తా ఉంది, గత 5 సంవత్సరాల పరిపాలన ఏ రకంగా ఈ రాష్ట్రంలో మరి జరిగింది, ఈ రోజున ఏం జరుగుతా ఉంది అనేది ప్రతి నిమిషము ప్రతి రోజు కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బహుశా భారతదేశ దానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి విధ్వంసం గత 5 సంవత్సరాల్లో మనం చవి చూసాం. దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాల కాలం వెనక్కిపోయింది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో. ఈ రోజున సిగ్గు లేకుండా 11 మరి సీట్లకి కుదించబడిన తర్వాత కూడా అతనికి బుద్ధి రావటం లేదు అని అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందో ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ రోజున కూడా బుద్ధి తెచ్చుకోకుండా తగునమ్మ అని రోడ్ల మీదకి వచ్చి వీరవిహారం చేస్తూ అపహాస్యం చేస్తూ మరి అందరినీ కూడా నెట్టుకుంటూ తోసుకుంటూ పోతూ ఉన్నటువంటి ఏ నిబంధనల్ని కాలరాచి పోలీసుల మీదకి దౌర్జన్యం చేసి ఆయన ఆర్డర్ రావటం ఆలస్యం అవుతా ఉంటే నేను మాట్లాడి దాన్ని త్వరగా చేయించడానికి కూడా ప్రయత్నం చేయటం అనేది జరిగింది. మీ అందరూ కూడా ఈ రోజున ఇంతటి అభిమానం చూపిస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి సంతోషాన్ని నేను కూడా వ్యక్తం చేస్తూ, మీ ఈ సొసైటీకి ఒక యువకుడు ఈ రోజున ఏమంటే ఇది 1926లో ప్రారంభించారు దీన్ని, అంటే ఇది 1925, ఇది 2025, అంటే 100 సంవత్సరం అయింది. 99 సంవత్సరాలు అంతే కదా, 99 సంవత్సరాలైంది. మరొక సంవత్సరంలో 100వ సంవత్సరం కాబోతా ఉంది. అంటే అంతటి పురాతనమైనటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి సొసైటీకి ఈ రోజున ఒక యువకుడు ఈ రోజున దానికి పర్సన్ ఇన్ఛార్జిగా వచ్చారు. మీ అందరూ కూడా ఎన్నో మరి ఆకాంక్షలు వ్యక్తపరుస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఇప్పుడే ఆయన ఎన్ని సంవత్సరాలు చేశారో చంద్రమౌళి గారు ఈయన బాగా తెలిసింది, చాలా సంవత్సరాలు తెలిసారు. ఆయన గతంలో కూడా చేశారు. మీకు సహకార వ్యవస్థని గురించి చెప్పడం అనేది జరిగింది. సహకారం అనేటటువంటిది మనలో మనమే సహకరించుకొని మరి మనమే సభ్యులుగా ఉండి మన యొక్క అవసరాలని తీర్చుకోవటానికి ఉద్దేశించబడిందే సహకార వ్యవస్థ. అలాంటి వ్యవస్థని మనం ఎప్పటికీ కూడా కాపాడుకునేటటువంటి పద్ధతిలో ఉండాలి. ఈ రోజున మీ బ్యాంకు మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఈ యొక్క 7 సొసైటీలు ఉన్నాయి ఈ యొక్క మా బ్రాంచ్ పరిధిలో. ఈ 7 సొసైటీల్లో కూడా అత్యధికమైనటువంటి లాభాన్ని సంపాదించి 50 లక్షల రూపాయల లాభాన్ని సంపాదించినటువంటి సొసైటీ ఇది. ఇది 2024-25కి 50 లక్షల రూపాయలు లాభాన్ని కూడా సంపాదించింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ మరి ఇతర చేతి వృత్తులు ఎవరైతే లోన్లు తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా సక్రమంగా మంచిగా ఈ యొక్క ప్రాథమిక సహకార సంఘం యొక్క బాధ్యతని సక్రమంగానే నిర్వర్తిస్తా ఉన్నారు, సక్రమంగా రుణాలు కడుతా ఉన్నారు అన్న దానికి ఇదే నిదర్శనం అని నేను అనుకుంటా ఉన్నాను. ఈ వ్యవస్థని ఇలాగే కాపాడుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున బ్యాంకు అన్ని రకాల రుణాలని కూడా ఇస్తుంది. మీ ప్రాథమిక సహకార సంఘం ద్వారా రైతులకి కావాల్సినటువంటి లేదా ఇతర చేతి వృత్తులకి వారికి కావాల్సినటువంటిది, లేదు గ్రామంలో ఏ వర్గం వారైనా ఏ రకమైనటువంటి రుణమైనా సరే, ఏదైతే షెడ్యూల్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఇస్తాయో అన్ని రకాల రుణాలు